చాలు, ఎవడెక్కడ వచ్చినా నాకెందుకని. రాష్ట్రంలోనే కాదు, పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోడు. పిఠాపురంలో ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు. సుగాలి కేసు అన్నారు, ఏమైందో తెలియదు. 30,000 మంది మాయమయ్యారన్నారు. మరి ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్తే, ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నీకు ఇంటెలిజెన్స్ చెప్పదా 30,000 మంది ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎదురుగా నించొని ప్రజలకి వెన్నుపోటు పొడిచిన కట్టప్ అయితే, సైడ్ నుంచి పొడిచిన కన్నింగ్ కట్టపులు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చేది బాబే, ఇచ్చేది బాబే. ఏమొచ్చిందయ్యా? మీకైతే పదవులు వచ్చాయి, బాబేమో వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు, మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. 143 హామీలు ఇచ్చాడు. 143 హామీల్లో విజయరుద్దే విస్తరాకులు కట్టుంది, అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి 6 అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈ రోజు 60,000, 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఉస్తాద్ భగత్ సింగ్ అంట, హరిహర వీరమల్లు అంట, ఓజీ అంట, ఆ గొడవలో ఉన్నాడే స్వామి, ఆ గొడవలో ఉన్నాడు ఆయన. పాపం ఆయన నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళు, నాయనా ఆయన నమ్ముకుని చంద్రబాబుకి ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారో నేను చెప్పకూడదు, సమయం చెప్పి చెబుతా. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటో తెలుసుకోమను. లేదంటే ఆ హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుందంట, దాని సంగతి చూసుకోమను, మాకేం అభ్యంతరం లేదు. ఆ హరిహర వీరమల్లు 5 సంవత్సరాలు తీశారు, అయినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, ఆ నిర్మాతకు కనక వర్షం పడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. రాజకీయంగా ఆయన పనికిరాడు, కానీ సినిమాలో బాగానే యాక్ట్ చేస్తాడు. మరి ఎందుకనో నేను చూసా కదా, బ్రోలో కూడా యాక్ట్ చేశాడు, నా పాత్ర కూడా పెట్టి బాగానే యాక్ట్ చేస్తాడు. రాజకీయాల్లోనే ఆయన బుష్, సినిమాల్లో ఎస్. అది అవును, వాళ్ళని అడుగు ఎందుకో, వాళ్ళకి కడుపు మండిపోతుంది వాళ్ళకి. లోకేష్ ఫోన్ చేసి ఉంటున్నాడు, ఒక ఆయన రెచ్చిపోయాడు, లోకేష్ బంధువేనంట అతను. అట్లా ఏదో ఉంటాయి. వీ డోంట్ కేర్ ఆల్ దీస్. ఎన్ని చూసాం, మెరిసిపోలా. నేను ప్లేయర్గా కూడా ప్రాక్టీస్ చేసాను 3 సంవత్సరాలు. ఎన్ని చూసాం, ఇలాంటి వాటికి భయపడతానా? ఏ స్వామి, జైల్లో వేస్తానంటేనే భయపడలే మనం. ఈ లోకేష్ చుట్టమైన సిఐ గారు, ఎస్ఐ గారు బెదిరితాను నేను, బెదిరేవాడినా నేను. అట్ట 70 సంవత్సరాలు ఎన్నాళ్ళు బతుకుతాం? 10 నెలలు బతుకుతాం, వీరుడిగా బతుకుతాం, లొంగి బతకం, బతికినాడి బతకం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం బతుకుతాం, నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. అప్పుడు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. ఇలాంటి ఉడత ఊపులకి ఈ చంద్రబాబు చెంచా పోలీసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి, లోకేష్ బంధువులకి భయపడే వ్యక్తులం కాదనే విషయాన్ని తెలుసుకోకపోతే ఇంకా తెలుసు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతనైతే గిన్నిస్ బుక్ లోకి ఇస్తాము, ఇది ఒక పండగలాగా, పల్లెటూళ్ళలో పండగలాగా వర్క్. కానీ ఎక్కడ కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవ్వలేదు. ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అని చెప్పి పేదలుపులు అరిచేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లాగే నారా లోకేష్ నాయుడు, వీళ్ళు మాత్రం 3 హెలికాప్టర్లో తిరుగుతారు, 3 ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ గారు భార్య పిల్లలను చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్త ఇల్లు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు, ఇంటికాయ నుంచి సచివాలయానికి హెలికాప్టర్, సచివాలయం నుంచి మన మరణాలు అందరూ సంతోషంగా ఉన్నారంట. సేవకులు అంత అందరూ ఆఫీసు మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వారేదో రావాలని
పూతరేకులు ఇస్తారు, మీరంతా గొప్ప చేపలు చూపేస్తే ఏమంతా అయిపోవాలి చెప్పు. అదే 5,000 ప్రతి నెల ఇచ్చుకుంటారు వాలంటీర్లకు సేవ చేయడానికి ఇస్తే, నెక్స్ట్ మళ్ళీ చేస్తా ఉంటే చాలు తప్పేమేనా? ఇంతమంది లీడర్లందరినీ పక్కన పెట్టి మీకు చేసిన, అవునా కదా? వీళ్ళందరూ ఇబ్బంది జరగకూడదు, నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేస్తే మేము 10,000 నెలల చేపలు పెడితే ఎవరికి